వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నా పేరు రహీం. కోనోకార్పస్ వృక్షాల చుట్టూ వివాదం నడుస్తుంది. పర్యావరణానికి హాని చేకూరుస్తాయనే ప్రచారంతో కోనోకార్పస్ మొక్కలను తొలగిస్తుంది ఏపీ ప్రభుత్వం. కోనోకార్పస్ పక్షులు ప్రమాదంలో పడే అవకాశం ఉందనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. మొక్కలు సాధారణంగా ఆక్సిజన్ విడుదల చేస్తాయి, కానీ ఇవి ఆక్సిజన్ను తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కోనోకార్పస్ మొక్కలపై నిషేధం అమలవుతోంది. కాగా కోనోకార్పస్ మొక్కల నరికివేతను ఆపాలని కోరుతూ జనచైతన్య వేదిక హైకోర్టును ఆశ్రయించింది. జాతీయ స్థాయి శాస్త్రవేత్తలతో నిపుణులతో కమిటీ వేసి అధ్యయన నివేదికలను తెప్పించుకునే వరకు కోనోకార్పస్ చెట్లను నరకటంపై స్టే విధించాలని కోరారు. నిజంగా కోనోకార్పస్ మొక్కలు విషవాయువును వెదజల్లుతాయా? కోనోకార్పస్తో ప్రమాదం పొంచి ఉందా? కోనోకార్పస్ చుట్టూ జరిగేది ప్రచారమేనా, వాస్తవాలున్నాయా? ఇదే అంశాన్ని గురించి వాటి మిడ్ డిబేట్లో చర్చిద్దాం. వృక్షో రక్షిత రక్షితై అంటారు, కానీ ఈ చెట్లను ప్రత్యేకంగా నరకటమే ప్రధానంగా ప్రభుత్వాలు తీసుకున్నాయి. కానీ చెట్లను నాటే బదులు మొలిచిన చెట్లని గత 2-3 ఏళ్లుగా నరకటం మొదలుపెట్టిన ప్రభుత్వాలు. ఏమిటి అసలు ఈ వివాదానికి కారణం ఏంటి? ఇదే అంశం గురించి మనతో పాటు ఈ అంశంపై డిబేట్లో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రొఫెసర్ ఏ రామచంద్రారెడ్డి గారు, పర్యావరణవేత్త. అదేవిధంగా ప్రొఫెసర్ కె బయ్యపురెడ్డి గారు, పర్యావరణవేత్త గారు. అదేవిధంగా వల్లంరెడ్డి లక్ష్మారెడ్డి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు. ముందుగా రామచంద్రారెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే. నమస్తే రామచంద్రారెడ్డి గారు, ఎంతో అందంగా ఆకర్షణగా చిక్కని పచ్చదనం కలిగినటువంటి ఈ కోనోకార్పస్ అని పిలువబడే చెట్లని ఏంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు ఎందుకు దారితీసింది? నిజంగా అసలు ఈ కోనోకార్పస్ ఎక్కడ పుట్టింది? నిజంగా మానవాళికి ఇది హాని చేస్తుందంటారా? ఏమంటారు? మీట్లో ఉన్నట్టున్నారు రామచంద్రారెడ్డి గారు, ఒకసారి చూసుకోండి. బయ్యపురెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. బయ్యపురెడ్డి గారు, నేను మాట్లాడుతాండి. ఇవి ఎంతో అందంగా ఆకర్షణగా ఉండే చిక్కని పచ్చదనం కలిగినటువంటి కోనోకార్పస్ అని పిలువబడే ఈ చెట్లని ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసిందండి. ప్రధానంగా అసలు ఈ చెట్లు అనేవి వాస్తవంగా ఈ కోనోకార్పస్ చెట్లు అనేవి ఎక్కడ పుట్టినాయి? ఇవి నిజంగా మానవాళికి హాని చేస్తుందా అంటే మీ విశ్లేషణ ఏంటి? నేను ప్రొఫెసర్ బయ్యపురెడ్డి అండి. 1980 నుంచి 84 దాకా ఒక 5 సంవత్సరాలు యెమెన్ లో పనిచేస్తాను. యెమెన్ లో యూనివర్సిటీ ఆఫ్ ఎడెన్ లో. బయ్యపురెడ్డి గారు కొంచెం వెనక్కి జరగరా? బయ్యపురెడ్డి గారు కొంచెం వెనక్కి, మరి స్క్రీన్ కి దగ్గరలో ఉన్నారు, కొంచెం వెనక్కి జరగ, కొంచెం వెనక్కి. మీరు జరగండి వెనక్కి, ఫ్రేమ్ కాదు, మీరు జరగండి వెనక్కి. రైట్, ఇది అలా ఉండండి, అలా ఉండి మాట్లాడండి. రైట్, సూపర్. చెప్పొచ్చండి, కంటిన్యూ అండి. నేను 1980 నుంచి 84 జూలై వరకు ఒక 4 సంవత్సరాల 8 నెలలు యూనివర్సిటీ ఆఫ్ ఎడెన్ యెమెన్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేశానండి. ఇక్కడ యెమెన్ లో సహజంగా పెరిగే చెట్లలో ఇది ఒకటి. రెడ్ సీ కి అటు ప్రక్కల ఇటు ప్రక్కల మాత్రమే పెరుగుతుంది ఇది సహజంగా. ఈ 80-84 మధ్యలో సహజంగా పెరిగే యెమెన్ లోను, తర్వాత సొమాలియా, ఇథియోపియా, జిబూతి తప్ప మిగతా ప్రాంతంలో ఎక్కడ ఈ చెట్టును పెంచలే. 82 నుంచి 84 దాకా కువైత్ నుంచి ఒక 2 మెంబర్స్ వచ్చారండి యూనివర్సిటీ ఆఫ్ ఎడెన్ కు. యూనివర్సిటీ ఆఫ్ ఎడెన్ కు కువైత్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చేది. అందువల్ల ఇక్కడ కువైత్ యూనివర్సిటీ నుంచి వచ్చిన 2 నా దగ్గర నాతో పాటు కలిసి ఈ మొక్కను పెంచటం వల్ల, అంటే ఎడారి వ్యాప్తి చెందకుండా ఎడారి వ్యాప్తిని నిరోధించడం కోసం ఈ మొక్కను తీసుకెళ్లి కువైత్ లో పెంచితే ఎలా ఉంటుంది అనే దానికోసం స్టడీ కోసం వచ్చి 2 సంవత్సరాలు స్టడీ చేశారండి. యెమెన్ లో మేము స్టడీ చేసినప్పుడు ఎక్కడ కూడా దీనికి ఎలర్జీ కానీ లేకపోతే దానంతట అది వ్యాప్తి చెందటం కానీ ఇన్వేషన్ అంటారు, బయలాజికల్ ఇన్వేషన్ అంటారు. తర్వాత పర్యావరణానికి కానీ ఏ రకమైన హాని ఎక్కడా కనిపించలేదండి. వాళ్ళు నేను 84లో తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇంకొక 2 సంవత్సరాలు అక్కడ స్టడీ చేసి 88లో కువైత్ లో మొట్టమొదటిసారిగా తీసుకెళ్లి దాన్ని పెంచి, తర్వాత ఒక 10 సంవత్సరాలు అక్కడ కూడా పెంచి పరిశోధనలు చేసిన తర్వాత ఎడారి అభివృద్ధి చేయకుండా
కువైత్ లోను, తర్వాత అబుదాబి, జిబూతి ఆ ఏరియా అంతా కూడా పెంచడం మొదలు పెట్టారండి. ఓకే. ఇప్పుడు భారతదేశంలో ఈ మొక్కలు తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు కూడా ఎడారి వ్యాప్తి చెందకుండా నిరోధించడం కోసం సేఫ్టీ జోన్ అని, షెల్టర్ బెల్ట్ అని, విండ్ బ్రేక్ అని, గ్రీన్ బెల్ట్ అని రకరకాల పేర్లతో దాన్ని పెంచడం కోసం, అంటే ముఖ్యంగా ఎడారి అభివృద్ధి చెందకుండా నగరాల్లో పట్టణాల్లో కాలుష్యాన్ని తట్టుకొని అభివృద్ధి చెందడం కోసం ఇలా కొన్ని ఒక ప్రత్యేకత ఉన్న మొక్క కనుక దాన్ని భారతదేశంలో తీసుకొచ్చి పెంచడం జరిగిందండి. ఇప్పుడు సరే, దాన్ని పెంచడం మొదలు పెట్టిన తర్వాత దాని మీద రకరకాలుగా అభియోగాలు, నేరాలు, ఎందుకంటే ఆ చెట్టు తనను తానుగా రక్షించుకోలేదు, తన తరఫున తను మాట్లాడలేదు కనుక ప్రజలు ఎవరికి తోచినట్టుగా వాళ్లకు, ఎవరి అభిప్రాయం వాళ్లకు, మనకు వాక్ స్వాతంత్రం ఉంది కనుక ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం తప్పు లేదు, కానీ ఆ మాట్లాడే దాని మీద మేము కొంచెం వివరంగా చెప్తాము. మనకు కల్పతరువు, కల్పవృక్షము, లేకపోతే కామధేనువు ఇలాంటి మాటలన్నీ వింటాము. ఇవి కేవలం అంటే మన పురాణాల్లో ఉన్నాయి తప్ప కల్పతరువు అనేది ఎక్కడా లేదండి, కల్పవృక్షం అనేది ఎక్కడా లేదు. ప్రతి చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. దీని మీద అభియోగాలు ఏంటి, దీని కాయలు తినటానికి పనికిరావు. కాయలు కావాలంటే మామిడి చెట్టు పెంచుకోండి, లేకపోతే తినటానికి పనికొచ్చే ఫల వృక్షాలను పెంచుకోండి, కానీ ఈ చెట్టును పెంచమని ఎవరు చెప్పలేదు కదా. ఇది పశువుల మేతకు పనికిరాదు. పశువుల మేతకు పనికొచ్చేటట్టయితే ఎక్కడ పక్కడడితే అక్కడ ఎందుకు పెరుగుతుందండి? ఎడార్లు వ్యాప్తి చెందకుండా రోడ్డు ప్రక్కన ట్రీ గార్డు కూడా లేకుండా ఎందుకు పెరుగుతుంది? మొక్కలు పశువులు తినవు కనుక పెరుగుతుంది. తర్వాత ముఖ్యంగా మీరు అందరం గమనించాల్సింది ఏంటంటే దాదాపు 50 సంవత్సరాల పాటు భారతదేశంలో అన్ని నగరాల్లో, పట్టణాల్లో కొన్ని కోట్లు అనే దానికంటే 100 కోట్ల వృక్షాలు పెంచాం, చెట్లు పెంచాం. 1000 కోట్లు డబ్బులు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి పెంచారు. అందులో కనీసం ఒక్క చెట్టు అయినా, 1% ఒక్క చెట్టు అని కాదు, 1% అయినా పెరిగాయా? ఆ 1% పెరిగినా కూడా ఈ రోజు మనకు నగరాల్లో ఎక్కడ మనం నిల్చోటానికి చోటు ఉండేది కాదు. ఎక్కడ రోడ్డు మీద ఎండ అనేది రాదు, నీడ తప్ప ఎండ అనేది రాదు. మరి అవన్నీ ఎందుకు ఫెయిల్ అయ్యాయి? ఈ ఒక్క కోనోకార్పస్ ఎందుకు బ్రతికింది అంటే దాని ప్రత్యేకత ఉంది కనుక అది బ్రతికింది. కోనోకార్పస్ నుంచి ఇంకా మిగతా అభియోగాలు, సో ఎలర్జీ అనేది చాలా చోట్ల చెప్తున్నారండి. ఎలర్జీ వస్తుంది అనటానికి ఎక్కడైనా ప్రయోగాలు చేశారా? ఎలర్జీ వస్తుందంటే పుప్పొడి నుంచి అలర్జీ వస్తుంది అంటున్నారు. పుప్పొడి జనరల్ గా ఏంటంటే వింటర్ లో ఫ్లవరింగ్ వస్తుంది, అప్పుడప్పుడు మధ్యలో కొంచెం ఫ్లవరింగ్ రావచ్చు, కానీ ముఖ్యంగా వింటర్ లో ఫ్లవరింగ్ వస్తుంది. ఈ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఇది 2 రకాలుగా పాలినేషన్ జరుగుతుంది. ఈవెన్ మన ఇంట్లో పెరిగే ఈగల నుంచి పాలినేషన్ జరుగుతుంది, చీమల నుంచి జరుగుతుంది, గాలి ద్వారా కూడా పాలినేషన్ జరుగుతుంది. అట్లాంటి దాంట్లో పోలెన్ గాలిలో ఎంత ఉంది, పుప్పొడి గాలిలో ఎంత ఉంది, ఈ పుప్పొడి గాలిలో బాగా ఎక్కువగా ఉన్నప్పుడే ఈ అలర్జీ వస్తుందా, అప్పుడే గాలిలో పుప్పొడి ఉన్నప్పుడే ఉబ్బసం వస్తుందా, వస్తే మామూలు దానికంటే ఎక్కువ వస్తుందా అంటే ఎపిసోడ్ అంటాం. ఎపిసోడ్ అంటే మనకు కోవిడ్ వచ్చినట్టుగా అట్లా ఒక ఎపిసోడ్ లాగా ఈ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు, పోలెన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎపిసోడ్ లాగా ఎలర్జీ వచ్చి ఎపిసోడ్ లాగా ఉబ్బసం వస్తే దాని నుంచి వచ్చినట్టు చెప్పొచ్చు. అలాంటి ఆధారం ప్రపంచంలో ఎక్కడా లేదండి. అది పెరుగుతున్న చెట్లలో ఎక్కడ ఏ దేశంలో కూడా అది లేదు. భయప్రెడ్డి గారు మీరు చెప్తుంది యాక్చువల్గా ఒక సాంకేతికంగా ఒక దానికి గురించి ఒక సైన్స్వల్గా మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. కానీ మొదట్లో ఇది అరబ్ దేశాలు కానివ్వండి, దానికి సంబంధించినట్టు మధ్యప్రాచ్య దేశాలు కానివ్వండి, మొదట దీన్ని బాగా ఆదరించాయి ఈ కోనోకార్పస్ చెట్లని. తర్వాత అక్కడ కూడా క్రమేపీ ఆదరణ తగ్గింది. ఏమంటారు? వాళ్ళు కూడా మీరు చెప్పినట్టుగానే ఇలా రూమర్స్కి ఇదయ్యారా, లేకపోతే వాస్తవ సాంకేతికత ఉందంటారా? మీరు చెప్పిన దాంట్లో ఒకటి ఏంటంటే ఎక్కడ ఏదైనా సరేనండి, మనకు నచ్చిన ఆహారం కదా అని చెప్పి ఎక్కువ మోతాదులో తింటే మనం అరిగించుకోలేని దానికంటే ఎక్కువ తింటే ఏమవుతుందో మీకు తెలుసు కదండి. ఏ చెట్టు అయినా దాన్ని ఎక్కడ పెంచాలో, ఎంతవరకు పెంచాలో అంతవరకు పెంచితే బాగానే ఉంటుంది. విపరీతంగా పెంచేసి ఎక్కడ పడితే అక్కడ పెంచేసి దాని మీద అబండాలు వేసుకుంటూ పోవటం న్యాయమేనా చెప్పండి?
దాన్ని ముఖ్యంగా నేను చెప్పాను మొట్టమొదటి, ఈ గ్రీన్ బెల్ట్ కోసం, షెల్టర్ బెల్ట్ కోసం, లేకపోతే ఈ రోడ్ల ప్రక్కన నాయిస్ ను, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి, దుమ్ము ధూళి ప్రక్కలకు పోకుండా వ్యాప్తి చేయకుండా రోడ్డు ప్రక్కన పెంచడానికి, సో ఎడారులు వ్యాప్తి చెందకుండా పెంచడానికి, ఇలాంటి పరిస్థితుల కోసం తెచ్చిన మొక్కను తీసుకెళ్లి హాస్పిటల్లోను, స్కూల్స్ లోను ఎక్కడ పడితే అక్కడ పెంచి దాన్ని విపరీతంగా పెరిగిన తర్వాత దాని మీద నిందలు, నేరాలు వేసి దాన్ని మనం ఈ రోజు నరకటం మొదలు పెట్టాం. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్, 1952 నుంచి దాదాపు ఒక 50 సంవత్సరాలు యూకలిప్టస్ దేశం అంతా విపరీతంగా పెంచాం. యూకలిప్టస్ ని ఎందుకు తీసుకొచ్చామంటే అడవుల్లో మనకు లభించే వెదురు తగ్గిపోయి పేపర్ మిల్లుకు పల్ప్ వుడ్ కొరత ఏర్పడుతుంది కనుక యూకలిప్టస్ ని తెచ్చాము. 50 సంవత్సరాలు ఇష్టం వచ్చేవాటి పెంచేసి యూకలిప్టస్ ను హటావో అని చెప్పి యూకలిప్టస్ ను తరిమేశాం. ఇప్పుడు అదే కోనోకార్పస్ కూడా అదే చేస్తున్నాం. మనం చేస్తున్న తెలియదు. ఓకే, అవును, మాట్లాడదాం వేపటి. ఎందుకంటే ప్రధానంగా ఇది అరబ్ దేశాల్లో ప్రధానంగా ఎక్కువగా ఉండేది, కానీ అక్కడ కూడా కొంచెం పోను ఆదరణ ఎందుకు తగ్గుతుంది అనేది కూడా వాస్తవం శాస్త్రీయ ఆధారం అంటూ కూడా ఏం లేదు, కానీ అక్కడ తగ్గింది కాబట్టి ఇక్కడ కూడా దానికి సంబంధించి ఏదో ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. దాని గురించి మాట్లాడదామండి. లక్ష్మణ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే లక్ష్మణ్ రెడ్డి, ప్రధానంగా చెప్పండి, దీన్ని ఎక్కువగా జన విజ్ఞాన వేదిక ఇప్పుడు ఏదైతే ఉందో కోనోకార్పస్ వృక్షం గురించి ప్రధానంగా తీసుకొని స్టే దాకా వెళ్ళారు. ప్రస్తుతం నరకటాన్ని ఆపండి అంటున్నారు. వాస్తవంగా ఈ కోనోకార్పస్ మీద రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరమని, ఆరోగ్యానికి ప్రమాదమని ఇలాంటివి వస్తున్న తరుణంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీన్ని యుద్ధ ప్రాతిపదికన తీసుకుంది. కానీ మీరు కోర్టుకు వెళ్ళారు, ఏమంటారు దీన్ని? దాని గురించి నిజంగానే అంత అవసరం లేదంటారా? యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సినంత అవసరం లేదంటారా? వృక్ష రక్షిత అని ఈ రోజుల్లో కోనోకార్పస్ మీద ఇంత వివాదం చెలరెగుతుంది. మరి కోనోకార్పస్ని నిజంగానే వివాదంగా తీసుకోవాలా? ఎందుకు చర్చ దారి చేసింది? ఇదే విషయం మనతో పాటు డిబేట్లో ప్రస్తుతం ప్రొఫెసర్ సుందర్ గారు జాయిన్ అయ్యారు, పర్యావరణ శాస్త్రవేత్త. సుందర్ గారు నమస్తే అండి. నమస్తే. ఈ కోనోకార్పస్ ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీస్తుందండి. నిజంగానే అసలు ఏదైతే ఉందో ఈ వృక్షం ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి నిజంగానే ప్రజలకు హాని చేసేటువంటి గుణం ఉందా ఈ చెట్లలో అంటే ఏమంటారు? మొక్కలు పర్యావరణానికి ఎప్పుడు కూడా మేలు చేస్తాయండి. మొక్కలు ఇది హాని చేస్తుంది, ఇది మేలు చేస్తుంది అని చెప్పుకునేదానికి దాని ఇంటెన్సిటీ అనేది ఒక్కొక్కటి, అంటే అది ఏ రకంగా పెరుగుతుంది, ఏ రకంగా దాని యొక్క వృద్ధి జరుగుతుంది అనే దాన్ని చూసుకోవచ్చు. బయోలాజికల్ సైన్స్ లో అంటే పర్యావరణానికి మనకి మొక్కలు అనేది ఒక ప్రథమ మెట్టు. సో మొక్కలు పర్యావరణానికి ఖచ్చితంగా కావాల్సిందే. సో ఇందాక వాడు చెప్పినట్టు ఒకప్పుడు మనకి జామాయిలు, ఈ మొక్కని మనం ఎక్కువగా పెంచాము. రైతు వర్గంగా కూడా అది అందరికీ బాగా ఉపాధి కూడా అయింది కొంతకాలం కిందట. తర్వాత అంటే సీజన్ వైజ్ గా ఒక్కొక్క రకంగా కొత్త రకాల మొక్కలు రావడం అనేది, ఆవిర్భావం చెందడం అనేది అనేక రకాలుగా మనకి జరుగుతూ ఉంది. ఎన్నో రకాల జాతులు మొక్కలు మనకి అంతరించిపోతా ఉన్నాయి. ఈ అంతరించిపోయే వాటిని పక్కన పెట్టేస్తే ప్రస్తుతం ఈ మొక్క ఇది సమాజానికి మేలు చేస్తుందా లేకపోతే కీడు చేస్తుందా, వీటన్నిటికన్నా ప్రతి మొక్కలో కూడా జరిగే వ్యవస్థ ఫోటోసింథసిస్. ఈ ఫోటోసింథసిస్ జరిగేది బేస్డ్ ఆన్ మొక్క వ్యాసార్థాన్ని బట్టి, దాని యొక్క ఎదుగుదలను బట్టి, దాని యొక్క అంటే బేస్ ని బట్టి స్టార్ట్ అవుతుంది. సో దీనిలో ప్రత్యేకంగా ఈ మొక్క ఎదుగుదలకు అవసరమైన పోషకాలు భూమి నుంచి ఆధారపడుతుంది. భూమిలో తక్కువ వాటర్ ఉన్నా కానీ ఎడారుల్లో ఉత్పన్నం కాకుండా కూడా ఎడారులను ఉత్పన్నం కానియకుండా చేసే మొక్క అని చెప్పారు ఇందాక వారు. సో ఎడారులు ఉత్పన్నం కాకుండా ఉండాలి అంటే తక్కువ నీటి మీదే ఆధారపడి ఎదుగుతుంది అని, అది అంటే దాంట్లో ఆ మొక్కలో అలాంటి లక్షణాలు ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. సో అంటే ఇలాంటి ఈ జాతి వల్ల మొక్కకి హానికరం అంటే టాక్సిక్ మెటీరియల్స్ రిలీజ్ చేసే మొక్కలు చాలా ఉన్నాయి పర్యావరణంలో. ఎన్నో మొక్కలు టాక్సిక్ మెటీరియల్స్ రిలీజ్ చేస్తాయి. అనేక రకాల ఆయుర్వేదాల్లో కూడా, ఇప్పుడు మేము ప్రస్తుతం ఆయుర్వేదంలో అనేక మందులు తయారు చేస్తాము. అనేక మెటీరియల్ సైన్సెస్ ప్రతిదీ డీప్ లైన్ లో వాటిని, అంటే మొక్క నుంచి సమభాగాలు అంటారు. వేరుని తీసుకుంటాము, తీసుకుంటాము, తర్వాత ఆకుని తీసుకుంటాము. ఇలా అన్ని రకాల మెటీరియల్స్ ని తీసుకుని మనం ఆయుర్వేదంలో వాడుతూ ఉంటాం. సో వీటిలో కొన్ని మొక్కలు మనకు ఆహార యోగ్యంగా ఉపయోగపడతాయి, కొన్ని మొక్కలు మనకు ఔషధాలుగా ఉపయోగపడతాయి, కొన్ని మొక్కలు పర్యావరణానికి అంటే వెదర్ ని సపోర్ట్ చేసేదానికి కొన్ని మొక్కలు ఉపయోగపడతాయి. ఆ బేస్ లో ఇప్పుడు ఇది ఎంత ఫోటోసింథసిస్ జరుగుతుంది, ఎంత డైమెన్షన్ ఉంది, ఎవ్రీడే ఎంత ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, ఎంత CO2 రిలీజ్ చేస్తుంది, ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి అంటే ప్రస్తుతానికి మన దేశంలోనే అంత టెక్నాలజీ లేదు. అంటే ఇదిగో ఈ మొక్క
ఈ తోటలో ఇంత ఆక్సిజన్ వస్తుంది, ఈ తోట మొత్తం మీద ఇదిగో ఈ ఫర్ ఎగ్జాంపుల్ మన నల్లమల్లపు అడవులు, ఈ నల్లమల్లపు అడవుల్లో ఇన్ని మొక్కలు యావరేజ్ ఉన్నాయి, ఇంత వాటర్ ఎవాపరేషన్ చేయగలుగుతాయి, ఇంత వాటర్ అబ్జార్ప్షన్ చేయగలుగుతాయి, ఇంత ఫోటోసింథసిస్ జరుగుతుంది, దీని వల్ల ఓటు జనరేషన్ ఇంత ప్రాసెస్ జరుగుతుంది, ఇన్ని గంటలు యావరేజ్ జరుగుతుంది. ఇంత సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది ఇంత డీప్ గా ఎవరు చేయలేరు. ప్రస్తుతానికి అంత చేసే విభాగాలు కూడా నాకు తెలిసి, అంటే నేను దాదాపు 22 సంవత్సరాల నుంచి మొక్కల మీద కొన్ని ఆవిష్కరణ చేసే ప్రయత్నంలో నా వంతుగా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. సో వీటిని అంత పరస్పరం అంత పూర్తిగా దాన్ని పరిజ్ఞానాన్ని ఎక్కడ ఎవరు సాధించినట్లు నేనైతే చూడలేదు. ప్రస్తుతానికి ఈ మొక్క మన రాష్ట్రంలో సుమారు 40 లక్షల పైచీలకు మొక్కలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. సో వీటిని మొక్కను పెంచే విధానంలో గ్రీనరీ ప్లాంట్ అని, లేకపోతే అట్మాస్ఫియర్కి ఇప్పుడు అదే విధంగా అదే ప్లేస్ లో మనకి ఇప్పుడు మనకి అనేక రకాల మొక్కలు ఉన్నాయి. మన దగ్గర వేప మొక్కలు ఉన్నాయి, తర్వాత చింత మొక్కలు ఉన్నాయి, తర్వాత ఎన్నో రకాల ఆవిర్భావం అంటే సృష్టి ఆవిర్భావం నుంచి మొదలు పెట్టి ఇప్పటి వరకు ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి. మరి వాటిని ఎందుకు మనం వేయలేకపోతున్నాం? మనం ఏ ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు కాశ్మీర్ లో యాపిల్ కాస్తుంది, అది కాశ్మీర్కి సరిపోతుంది. మన ఏరియాలో యాపిల్ కాయదు, మన ఏరియాలో జాంకాయ కాస్తుంది. ఈ జాంకాయ ప్లేస్ లో మనం యాపిల్ చెట్టును తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టించి ఇవన్నీ చేయడం అనేది కొంచెం సృష్టికే విరుద్ధమైన పని. చాలా కష్టపడాలి దానికి. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ చూస్తుంది ఏంటంటే ఏదో ఒకటి, అంటే అక్కడ పడేస్తే అది ఎదగాలి. ఇప్పుడు అది కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే పర్యావరణం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎవరైనా ఆలోచించేది ఏంటి? ప్రొటెక్షన్. మొక్క వేయగానే ఎవరికి సరిపోదు, మొక్కకి ప్రొటెక్షన్ కావాలి. ఎవరిస్తారు? ఇప్పుడు గొర్రెలు మేస్తాయి, మనమే ఇళ్లలోనే మన దగ్గరే మనం మొక్కలు వేసుకుంటుంటాం. మన మొక్కలు పక్కన గొర్రెలు మేసిపోతా ఉంటాయి, ఎవడో గొర్రెలు రోడ్డు మీద పోతా ఉంటాడు, ఆ గొర్రెలు మేసిపోతాయి, మనం ఏం చేయలేము దాన్ని. ఇప్పుడు దానికి ప్రొటెక్షన్ వేయాలంటే చుట్టూ కంచి వేయాలి, దాని నుంచి మన వేరే జీవాలు ఏవి కూడా దీన్ని హిట్ చేయకుండా, హానికరం చేయకుండా ఉండాలి. ఇలాంటి వాటన్నిటికీ ఎన్నో ప్రొటెక్షన్ తీసుకోవాలి. పర్యావరణంలో ప్రభుత్వాలు తీసుకునే మొక్కల పెంపకం అనే కార్యక్రమంలో మొక్కలు వేయటం అనేది ఒక భాగం అయితే, మొక్కల్ని కాపాడగలగడం అనేది ఇంకొక భాగం. సుందర్ గారు మీరు చెప్పినట్టుగానే ఇందాక యాపిల్ ఏదైతే ఉదాహరణ తీసుకున్నారో కాశ్మీర్ యాపిల్ అన్నట్టు, అలాగే ఈ కోనోకార్పస్ వృక్షానికి సంబంధించి కూడా ఇది మనది కాదు, ఇది నాన్ లోకలు, ఇది ఎక్కడో పుట్టింది, కానీ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెంచడం అనేది ఇక్కడ మన వాతావరణానికి అనుకూలమైనది కాదంటూ కూడా దీని మీద ఒక రూమర్ ఉంది. ఏమంటారు? అదే ఇప్పుడు గౌరవనీయులు వారు చెప్పారు కదా, ఇప్పుడు దీని నుంచి ఏమి ఫలాలు రావు, ఏమి పుష్పాలు రావు, అవి వచ్చినా అవి ఉపయోగపడలేవు, దీని నుంచి ఏం ఉపయోగం లేదు, నిరుపయోగమైన ఒక మొక్క మన చుట్టూ పెరుగుతా ఉంది. అది ఎవడో ఒకరికి ఉపయోగపడాలి కదా, ఉపయోగపడితే దాని వల్ల పర్యావరణం మేలు జరుగుతుంది వాడికి తెలియదు. అది ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందా, CO2 రిలీజ్ చేస్తుందా, ఇంకోటి రిలీజ్ చేస్తుందా అనేది తెలియదు. కొన్ని టాక్సినైజ్డ్ మొక్కలు ఉంటాయి, వాటిని ఇలా కొన్ని అంటే మనకి ఏదైనా బ్లడ్ బ్లీడింగ్ ఉంది, ఆ మొక్కను ఇలా తాకితే ఆటోమేటిక్ ఆ టాక్సిక్ మన బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది, మన బాడీ సెల్స్ లోకి వెళ్ళిపోతుంది. కొన్ని రకాల మొక్కలు బాగా అంటే పూతకి వీటికి వచ్చినప్పుడు మనం ఆయా ప్రదేశాల్లో తిరిగితే కొన్ని ఆహ్లాదం గంధ పరిమళం చేసే కొన్ని మొక్కలు ఉన్నాయి, వాటి మధ్యలోకి వెళ్తే మన గంధం వస్తుంది. కొన్ని మొక్కలు ఆ మధ్యలో తిరిగితే వాడికి ఇన్ఫ్లమేషన్, మెటీరియల్స్ అన్ని కూడా ఇన్ఫ్లమేటెడ్ మెటీరియల్ ఉంటుంది. సో పర్యావరణంలో ప్రతిదీ ఉంది, మంచి ఉంది, చెడు ఉంది, ఏది ఉంది ఏది లేదు, ఏది కావాలి, ఏది మనిషికి మాత్రమే ఉపయోగము, అంటే సత్యమ జీవరాశులు, మనిషి ఒక్కడే మనిషి ఇక్కడ, జీవరాశులన్నీ కూడా ఉపయోగం ఇక్కడ. అన్ని జీవరాశులకి సమకాలికమైన వ్యవస్థ పర్యావరణం మీద డిపెండ్ అయ్యింది. ఈ పర్యావరణ ప్రకృతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో ఉపయోగపడే మొక్కలు వేయగలిగితే నా వినపు ఏంటంటే, ఎవరికైనా ఇప్పుడు ప్రొటెక్షన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మొక్క మంచిదై ఉండొచ్చు. ఎందుకంటే దాని మీద బరిగొడ్లు వెళ్ళవు, గొర్రెలు వెళ్ళవు, ఏ జంతువు దాన్ని తినదు. ఫర్ ఎగ్జాంపుల్ దాని బదులు మనకి ఇప్పుడు బొంగు అంటాం కదా, మనం ఏమంటారు దాన్ని, మనకి ఆక్సిజన్ ఎక్కువగా ఇస్తుంది అది, ఆ ప్లాంట్ మనకి బొంగు కర్రలో వస్తాయి, అడవిలో ఫారెస్ట్ ప్లాంట్లు ఎక్కువ ఉంటాయి. వాటిని తీసుకున్నట్టయితే వెదురు, సార్ కరెక్ట్. సో వెదురు మొక్కలు తీసుకున్నాం అనుకోండి, వెదురు అద్భుతాలు ఇస్తుంది. కానీ ఆ వెదురు నువ్వు ఒక్క చిన్న మొక్క వేస్తే ఇంత గుట్ట అయిపోతుంది, దాన్ని కూడా బరగడి తినవు, ఇంకొకటి తినవు, మళ్ళీ దాని నుంచి పర్యావరణం రక్షణ కలుగుతుంది, ఇమీడియట్ గా క్లౌడ్ చార్జ్ అవుతుంది, ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తా ఉంది. వేదాల్లో కానీ అనేక విధానాల్లో చెప్పారు. ఇందాక వారు కల్పవృక్షం లేదు, కల్పవృక్షం మన కళ్ళ ముందు లేదేమో, కానీ అప్పుడు కాలంలో వాళ్ళు ఏదో కొన్ని రకాల విధానాలు వాళ్ళు పొందితేనే ఆ పదాన్ని వాడి ఉంటారు, లేకపోతే ఆ పదాన్ని వాడటం అనేది అసంభవం. కాకపోతే కామధేనువు, కల్పవృక్షము, ఇంకొకటి సమాజంలో ప్రతి మనిషి భౌతికంగా మారిపోతా ఉన్నాడు. మన తాతగారు ఇప్పుడు ఉన్నారా? లేరు కదా. వాళ్ళ తాతగారు ఉన్నారా? వాళ్ళ ముత్తాత గారు ఉన్నారా? ఎవరు లేరు. సో
సో ఇలాంటిది పర్యావరణం అనేది అనేక రకాల భౌగోళిక అంశాలతో మార్పు చెందుతూ ఉంది. దీన్నే కాలమానంలో మనం అనేక రకాలుగా గుణిస్తున్నాం, తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ మొక్క హానికరమా కాదా అనేది దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లం. ఈ హానికరమని చెప్పుకోవడానికి మనకి అనేక రకాల మొక్కలు వాస్తవానికి హానికరాలు చేసే ఉన్నాయి. మనుషుల్లో మంచివాడు ఉన్నాడు, చెడ్డడు ఉన్నాడు. అదేవిధంగా ప్రతి మొక్కలో కూడా మంచి మొక్క ఉంది, చెడ్డ మొక్క ఉంది. సుగంధాలు వెదజల్లే మొక్కే మనకి మంచి మొక్క అనుకుంటే కట్వా మొక్కలు మనం వదలలేం. కానీ పర్యావరణంలో ప్రతి మొక్కకి కూడా ఆవిర్భావ సదస్సు ఓకే సుందర్ గారు, మీరు చెప్పినట్టుగానే వృక్షాల్లో వాస్తవంగా కొన్ని హాని చేసేవి ఉంటాయి, కొన్ని మంచి చేసేవి ఉంటాయి. హాని చేసే వాటిని కూడా ఏ పర్పస్ మీద వాడతారు, మంచి వాటిని ఏ పర్పస్ మీద వాడతారు, వాస్తవం మీరు చెప్పండి. దాని గురించి ఇంకా విశ్లేషణ మాట్లాడదామండి. ఇదే అంశంపై మనతో పాటు రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు. రామచంద్ర రెడ్డి గారు నమస్తే అండి. ఓకే రామచంద్ర మీరు ఒక ప్రొఫెసర్ గా దీని గురించి కోనోకార్పస్ మీ దగ్గరికి ఎన్నోసార్లు దీన్ని డిస్కస్ వస్తా ఉన్నది. గత 2 సంవత్సరాల దీని మీద వివాదం నడుస్తుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దీన్ని యుద్ధ ప్రాతిపదికను తీసుకుంది. ఇది పర్యావరణంతో పాటు ప్రజలకు ఆరోగ్యాన్ని కూడా హాని చేకూరుతుందంటూ కూడా దీని యుద్ధ ప్రాతిపదికన నరికేసే కార్యక్రమం తీసుకున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగానే ఈ కోనోకార్పస్ ఉందా? పర్యావరణానికి ఆరోగ్యానికి హాని ఉందంటారా? ఏమంటారు? ఫస్ట్ ఒకటి మీరు ఒక లోగో వస్తుంది, ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది అనే ఒకటి వేస్తున్నారు మీరు, రన్నింగ్ టైటిల్ ఒకటి. ఐఎమ్ సారీ అబౌట్ దట్. దాన్ని ఫస్ట్ తీసేయాల్సి వస్తుంది మీరు దాన్ని. ఎందుకంటే నేను 30 years గా ఫోటోసింథసిస్ మీదనే వర్క్ చేస్తున్నా. ప్లాంట్ ప్రొడక్టివిటీ, క్రాప్ ప్రొడక్టివిటీ, ట్రీ ప్రొడక్టివిటీ, వీటన్నిటి మీద. సో కోనోకార్పస్ మీద స్పెసిఫిక్ గా చెప్పాలంటే మాకు ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేసింది అరౌండ్ 15 years బిఫోర్. కంటిన్యూస్ ప్రాజెక్ట్ ఆన్ CO2 ఫిక్సేషన్. దీని పర్పస్ ఏమంటే మన పర్యావరణంలో ఉండే చెట్లను తీసుకునేసి ఏ చెట్టు ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. ఇప్పుడు మనం గ్లోబల్ వార్మింగ్ అంటాం, CO2 ఎక్కువ అయిపోయింది అనుకునేసరికి మనకు మేజర్ ప్రాబ్లం గ్లోబల్ వార్మింగ్. వాళ్ళు ఏం చెప్పారంటే కొన్ని చెట్లు సెలెక్ట్ చేసుకునేసి ఏవి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ తీసుకుంటారో మాకు సజెస్ట్ చేయండి సార్. మీరు దాన్ని సైన్స్ అంతా స్టడీ చేసి ఎలాంటి చెట్టు ఉపయోగం ఎంత ఎక్కువ తీసుకుంటుంది వేరే చెట్టుతో కంపేర్ చేయమని ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. దాంతో మేము ఏం చేసామంటే టీక్ అని ఒకటి, తర్వాత మెలైనా ఆర్బోరియా అని ఒకటి, ఒక 5-6 ట్రీస్ మా క్యాంపస్ లో సెలెక్ట్ చేసుకుని కోనోకార్పస్ కూడా పెంచాం దీన్ని. మా పర్పస్ ఏమంటే ఇన్ ద నెక్స్ట్ 25 years కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది, ఈ ప్రజెంట్ కాన్సన్ట్రేషన్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఏ చెట్లు బెటర్ అని చెప్పేసి మేము స్టడీ చేసాం ఫర్ ఆల్మోస్ట్ 6 years. మన ఇంతకు ముందు ఆ స్పీకర్ ఆ స్టడీనే లేదు అని చెప్పారు. ఐ డోంట్ నో, ఆయన పేరు తెలియలేదు నాకు. ఐఎమ్ సారీ. నా పేరు సుందరరామయ్య అండి. నేను ఇది కొన్ని వేదిక్ సైన్స్ బేస్ చేసుకుని నేను కొన్ని అంటే ఈ ఆక్సిజన్ ని బేస్ చేసుకునే ప్లాంట్స్ కానీ ఎక్స్ట్రాక్షన్స్ ఏం చేస్తాం అంటే ఫస్ట్ లో మనం మైండ్ లో నుంచి ఒకటి తీసేయాలి. ఏ చెట్టు కూడా ఆక్సిజన్ వదులుతుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నది అనేది దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఎనీ గ్రీన్ లీఫ్. ఇప్పుడు ఒక చెట్టు తీసుకుంటుందంటే డే టైం అంతా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటూనే ఉంటుంది, ఆక్సిజన్ వదులుతూనే ఉంటుంది. అది ప్రతి చెట్టుకి డిఫరెంట్ గా వస్తుంటాయి. మేము చేసిన స్టడీస్ లో లక్ష్మణ్ రెడ్డి గారికి ఒక పబ్లిష్డ్ ఆర్టికల్ కూడా పంపించాము. మేము ఈ గత 5-6 సంవత్సరాలుగా చేసిన వర్క్ లో డిఫరెంట్ ట్రీ స్పీసీస్ చేసుకునేసి కోనోకార్పస్ కూడా స్టడీ చేశాం. వీ హ్యావ్ డన్ ఇట్ ఫార్ 1 full year స్టడీ. ఎట్లా చేసామంటే కార్బన్ డైఆక్సైడ్ ని ఆ ప్రాజెక్ట్ ఇచ్చిన ఫెసిలిటీతో, మా దగ్గర బ్రహ్మాండమైన ఎలివేటెడ్ CO2 ఫెసిలిటీ ఉంది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో. మేము కంటిన్యూస్ గా కార్బన్ డైఆక్సైడ్ పంపిస్తూ ఈ చెట్టు ఎంత తీసుకుంటుంది వేరే చెట్టుతో కంపేర్ చేస్తుంది చూస్తే 20 to 30% మోర్ కార్బన్ డైఆక్సైడ్ ఈ చెట్టు తీసుకుంటుంది వెన్ కంపేర్ టు అదర్ ట్రీ స్పీసీస్. నో డౌట్ అబౌట్ ఇట్. ఇది కంటిన్యూస్ స్టడీ. దాన్ని పబ్లిష్ చేసాము. ఇట్ ఈస్ నౌ వెల్ నోన్ ఫ్యాక్ట్ దట్ కోనోకార్పస్ ఈస్ ఏ హై CO2 ఫిక్సేషన్. దీనివల్ల ఫస్ట్ ప్రాపర్టీ మనం చెప్పదలుచుకుంది ఏమంటే ప్రతి చెట్టు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే ఆక్సిజన్ వదులుతుంది. బట్ మనం దాని గురించి ఆక్సిజన్ ఏదో తక్కువ తీసుకునేస్తుంది, ఆక్సిజన్ ఎక్కువ తీస్తుంది, ఆక్సిజన్ ఎక్కువ వదులుతుంది, ఇలాంటి కాన్సెప్టే లేదు ఎనీ గ్రీన్ ప్లాంట్ లో. ప్రతి గ్రీన్ చెట్టు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే ఆక్సిజన్ వదులుతూనే ఉంటుంది. మనకు కావాల్సింది పర్యావరణానికి సంబంధించి మనం ఏం చేయాలంటే ఏ చెట్టు ఎక్కువ CO2 తీసుకుంటుంది. మనకు అట్మాస్ఫియర్ లో CO2 తగ్గితే మనకి ఇంపార్టెంట్ పాయింట్.
ఈ చెట్టు నో డౌట్ ఇది ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే వేరే చెట్టుతో కంపేర్ చేస్తుంది. అది పబ్లిష్డ్ ఫ్యాక్ట్, అది ఇట్ ఈస్ నాట్ అవర్ థియరిటికల్ ఫ్యాక్ట్ నంబర్ 1. ఎందుకంటే మేము వర్క్ చేసాం దాని మీద. ఇంకా ఈ చెట్టు లోపలికి వెళ్ళి వీ హ్యావ్ స్టడీడ్ ది బయోటెక్నాలజీ ఆఫ్ దిస్ పర్టికులర్ స్పీసీస్. ఎందుకు ఎక్కువ తీసుకుంటుంది అంటే దీంట్లో ఒక పర్టికులర్ ఎంజైమ్ ఒకటి ఉంది. వేరే చెట్టుతో కంపేర్ చేస్తే ఈ ఎంజైమ్ RBP కార్బాక్సిలేజ్ అని, అది మోర్ యాక్టివ్ ఈ చెట్టులో. దానివల్లనే CO2 ఎక్కువ తీసుకుంటుంది ఈ చెట్టు. మనకు పర్పస్ ఏంటి? అట్మాస్ఫియర్ లో కార్బన్ డైఆక్సైడ్ తగ్గాల. ఏ చెట్టు వేస్తే బెటర్ అనేది ఒకటి. చాలా చెట్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు మిగతా స్పీకర్స్ చెప్పినట్టు ఈ చెట్టు తీసుకొచ్చారు, వేశారు. నేను చెప్పేది ఏమంటే 1, 2, 3, 4 అని చెప్పేసి దీని పర్యావరణం పోతుంది, అది పోతుంది, దానివల్ల ఆస్తమా వస్తుంది, ఇవన్నీ వస్తుందంటే మై ఓన్లీ క్వశ్చన్ ఈజ్, మేము చెప్పాము ఇది బ్రహ్మాండమైన కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, యూజ్ఫుల్ ట్రీ బ్రహ్మాండంగా పెరుగుతుంది. దీంట్లో మిగతా అడ్వాంటేజెస్ ఏమంటే మేము స్టడీ చేసింది తక్కువ వాటర్ తో పెరుగుతుంది. దీని మెయింటెనెన్స్ ఈజ్ ఆల్మోస్ట్ 0. సాయిల్లో న్యూట్రియంట్ ఉన్నా లేకపోయినా పెరుగుతుంది. బ్రహ్మాండమైన వుడ్ ఇస్తుంది, విచ్ ఈస్ గుడ్ ఫర్ సమ్ పేపర్ ఇండస్ట్రీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇవి ఒకటే. రెండోది, ఆస్తమా వస్తుంది ఇవన్నీ చెప్పినప్పుడు నేను అడిగా ఒకే క్వశ్చన్ ఏమంటే క్లినికల్ వ్యాలిడిటీ, వ్యాలిడేషన్ ఉండాలి. క్లినికల్ వ్యాలిడిటీ ఉందా? ఎవరన్నా స్టడీ చేశారు అది పుప్పుడు తీసుకున్న దాని వల్ల ఆస్తమా వస్తుందని చెప్పేసి? నాకైతే తెలియదు. ఇదేమైందంటే వేరే కంట్రీస్ లో మేబీ ఇన్ ఇరాన్ ఆర్ వన్ అదర్ జర్నల్ ఫ్రమ్ పాకిస్తాన్, వీళ్ళు కొన్ని స్టడీ చేసి ఈ పుప్పుడు వల్ల రావచ్చు, వస్తుందని చెప్పలేదు వాళ్ళు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్స్ అని చెప్పేసి స్టడీ చేసి చెప్పారు వాళ్ళు. దాన్ని మనం పట్టుకునేసి ఆస్తమా వచ్చేస్తుంది పుప్పుడు వల్ల అని చెప్తే, పుప్పుడులో రకరకాల చెట్ల నుంచి పుప్పుడు వస్తుంది, నాట్ ఓన్లీ ఫ్రమ్ కోనోకార్పస్. ఇది ఎలాంటి ఎవిడెన్స్, క్లినికల్ ఎవిడెన్స్ మనం ప్రూవ్ చేస్తే తప్ప మనం వీ కెనాట్ కంక్లూడ్. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ చెట్టుని నరికేసిన దానివల్ల మనకేదో ఎన్విరాన్మెంట్ బాగుపడుతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పేది మాత్రం నేను ఒప్పుకొని ఈ డిబేట్ లో మాత్రం ఇంత చేసి కష్టపడి చెట్టు వచ్చిన తర్వాత చెట్టు వెయ్యాలి, చెట్లు పెంచాలని మనం చెప్పుకుంటేనే బ్రహ్మాండమైన పెరిగిన చెట్లు నరికేయటం ఎంతవరకు ఉపయోగం నాకైతే అర్థం కాదు. ఇది చెట్టు అని చెప్పేసి ఎక్కడైనా ప్రూఫ్ ఉందా? అది ఇంపార్టెంట్. అంటే ఎవరో చెప్పినారు మనం చేసేయాలా, మనం నరికేయాలని చెప్పేది కాదు. వ్యాలిడిటీ ఉందా, ప్రూఫ్ ఉందా? రెండోది, ఈ చెట్టు వల్ల ఇంకొక కొన్ని ఉపయోగాలు కూడా ఏముందంటే పాజిటివ్ నెగిటివ్ అన్నీ ఉంటాయి. నేను నెగిటివ్ గురించి ఆస్తమా ఒకటే చెప్తున్నారు, నేను దాన్ని ఇన్ డెప్త్ స్టడీ లేదు కాబట్టి నేను ఐఎమ్ నాట్ ది కాంపిటెంట్ పర్సన్ టు కామెంట్ ఆన్ దట్. మేము ఈ చెట్టు మీద స్టడీ చేశాం కాబట్టి ఇతర చెట్టుతో కంపేర్ చేస్తే ఇది బ్రహ్మాండమైన చెట్టు, ఇది బ్రహ్మాండంగా CO2 పీలుస్తుంది, బాగా పెరుగుతుంది. దీనివల్ల డిఫరెంట్ యూజెస్ కూడా ఉన్నాయి. రెండోది, సాయిల్లో కొన్ని హెవీ మెటల్స్ అని ఉంటాయండి. హెవీ మెటల్స్ అంటే కంటామినేటెడ్ సాయిల్స్, ఈ ఫ్యాక్టరీస్ దీంట్లో వచ్చే దాంట్లో ఈ చెట్టు హెవీ మెటల్స్ కూడా తీసుకునేసి సాయిల్ ని రిక్లెయిమ్ చేస్తుందనే ఎవిడెన్స్ కూడా పబ్లిష్డ్ ఎవిడెన్సెస్. రెండోది, దీంట్లో ఉండే లీఫ్ లో ఉండే ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రోటీన్. కొంతమంది ఏం చెప్తున్నారంటే దీన్ని కొన్ని పశువులకు కూడా ఫీడ్ చేసి మిల్క్ కూడా ఎక్కువైందని చెప్పేసి అదర్ కంట్రీస్ వాళ్ళు పబ్లిష్ చేశారు. మిల్క్ క్వాలిటీ అండ్ క్వాలిటీ బోత్. అంటే దీనివల్ల మన వాళ్ళు ఎవరు వర్క్ చేయలేదు దీని మీద. మేము వర్క్ చేసింది ఏమంటే ఓన్లీ ఫోటోసింథటిక్ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్, ఆక్సిజన్ ఎవల్యూషన్ ఈ చెట్లు ఎంత ఉందనే స్టడీ చేసాము. We thought that when compared to the other tree species, this is the best tree which can take up lot of carbon dioxide from the atmosphere. ఒకటి, ఈ 2-3 యూజెస్ వేరే కంట్రీ వాళ్ళు చేస్తున్నారు, పబ్లిష్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఈ చెట్టు బ్రహ్మాండమైన ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీలో మంచి చెట్టు అని చెప్పినారు. నేను ఒకటే ఏం చెప్తున్నా అంటే ఈ లిటరేచర్ అంతా మనం స్టడీ చేసి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు నెగటివ్ మనం మాట్లాడేటప్పుడు వ్యాలిడిటీ ఉంటే ఇట్స్ ఫైన్. నేను చెప్తున్నా క్లినికల్ ఎవిడెన్స్ లేదు కాబట్టి నేను చెప్పలేను దాని గురించి, ఆస్తమాను గురించి. ఓకే రామచంద్ర రెడ్డి, మీరు చెప్పినట్టుగానే వాస్తవంగా దీనికంటూ శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాలు లేవు అనేది కూడా కొంతమంది చెప్తున్నారు. మీరు చెప్తున్నట్టుగానే ఇంకా దీని గురించి ఈ చెట్టు వల్ల అనేక అనర్థాలన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. దాని గురించి డిస్కస్ చేద్దామండి నెక్స్ట్ దానికి సంబంధించి. మనతో పాటు ఇప్పుడే జాయిన్ అయ్యారు డాక్టర్ మోటూరి కృష్ణప్రసాద్ గారు. నమస్తే అండి. చూసారు, ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు చాలా మంది దీని గురించి మాట్లాడారు. ఏదైతే కోనోకార్పస్ గురించి మీ దాకా వచ్చింది. కోనోకార్పస్ ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది ఒక చర్చకు దారితీస్తుంది. ప్రధానంగా మీరు ఒక డాక్టర్గా చెప్పండి, ఇది యాక్చువల్గా కోనోకార్పస్ వల్ల బాగా ప్రధానంగా చెప్తుంది ఈ వాతావరణ కాలుష్యంతో పాటు
ప్రజలకు ఆరోగ్యానికి మహా డేంజర్ ఇది. శ్వాస సంబంధించినటువంటి శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా రావడానికి కారణం ఉందంటూ కూడా దీని మీద హెవీగా ప్రచారం చేస్తారు. నిజంగానే ఈ కోనోకార్పస్ వల్ల శ్వాసకోశ వ్యాధులు వచ్చిన నిర్ధారణ ఉందా, లేకపోతే ఇది రూమర్ అని అంటారు? ఏమంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ప్లాంట్ నేటివ్ టు ఇండియన్ హ్యాబిటేషన్ కాదు, ఇది ఆఫ్రికన్ హ్యాబిటేషన్ ప్లాంటేషన్. దీన్ని గుజరాత్లో వేయటం జరిగింది. గుజరాత్లో వేసిన తర్వాత సాబర్మతిలో వాళ్ళ అబ్జర్వేషన్, ఇది ఎవిడెన్స్, రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్న యాజ్ పర్ ఎవిడెన్స్, దిస్ ఈజ్ ఏ వాటర్ గజ్లర్. ప్రొఫెసర్ రామచంద్రారెడ్డి గారు దీని వాటర్ కన్జంప్షన్ అవసరం లేదు, వితౌట్ ఈవెన్ వాటర్ ఇట్ కెన్ గ్రో అని. ఇది సాబర్మతి రివర్ ఫ్రంట్ మీద ఆర్నమెంటల్ కోసం దీన్ని వేయటం జరిగింది. వేసిన తర్వాత 2023లో దీన్ని సాబర్మతి దగ్గర బ్యాన్ చేసేసి, గుజరాత్లో బ్యాన్ చేసి తొలగించడం జరిగింది. బహుశా ఫస్ట్ టైం బ్యాన్ చేసింది గుజరాత్లోనే అనుకుంటాను. సో ఈ బ్యాన్ చేయటం ఎందుకు జరిగింది అన్నప్పుడు వాళ్ళు ప్రకటించిన రీజన్స్ ఏంటంటే ఇట్స్ అ వాటర్ గజ్లర్ అని, ఇంక్లూడింగ్ హౌ మెనీ కిలోలీటర్స్ ఆఫ్ వాటర్ ఇట్ హ్యాస్ ఎక్స్క్లూజివ్లీ కన్జ్యూమ్డ్. అంటే ఇట్ హ్యాస్ కన్జ్యూమ్డ్ మోర్ దెన్ 100,000 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ మంత్ సమ్ డేటా ఉంది. దాని ప్రకారం ఇట్స్ అ వాటర్ గజ్లర్, ఇట్ కన్జ్యూమ్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్. సో సాబర్మతి యొక్క వాటర్ పొటెన్షియాలిటీ, అండర్ గ్రౌండ్ వాటర్ పొటెన్షియాలిటీ డ్రై అయింది కాబట్టి మేము తొలగిస్తున్నామని వాళ్ళు ప్రకటించారు. ఇప్పుడు దాన్ని వ్యాలిడేషన్ చేశామా చేయలేదా అంటే నాలాంటి సైంటిస్టులు వ్యాలిడేషన్ నేను చేయలేదు. ఇకపోతే ఆస్తమా అనే పాయింట్కి వచ్చినప్పుడు దీని ఆస్తమా క్లినికల్ వ్యాలిడేషను, క్లినికల్ ఎవాల్యుయేషను మరి జరిగిందో జరగలేదో తెలియదు, కానీ మనందరికీ చాలా ప్రచారంలో ఉన్నది పార్థీనియం. రామచంద్రారెడ్డి గారు కూడా తెలుసు. కాంగ్రెస్ గ్రాస్ అంటాం. కాంగ్రెస్ గ్రాస్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఈ షీప్, గోటు ఇట్లాంటి వాటి దానికి తినడానికి ప్రయత్నం చేస్తే దే సఫర్డ్ విత్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది చాలామంది వెటర్నరీయన్స్ రిపోర్ట్ చేసిన ఫ్యాక్ట్ ఇది. మేము కూడా అగ్రికల్చర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ వీటిలో పనిచేసినప్పుడు దాని యొక్క ఎందుకని దట్స్ ఎ వీడ్. ఇప్పుడు ఇది కూడా వన్ సార్ట్ ఆఫ్ ఎ వీడ్, ఇట్స్ నాట్ ఏ ఇట్స్ అనదర్ వీడ్. సో అంటే ఎందుకని అంటే ఈ వీడ్ స్ట్రక్చర్లో లాభం ఏంటి నష్టం ఏంటి అనేది కూడా స్టడీ చేయాల్సిన అంశం ఉంది. పార్థీనియం విషయంలో ఇట్ ఈస్ ఆస్మాటిక్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. అండ్ దట్ వాస్ మనకి ఇండియాకి ఫ్యామిన్ గ్రాస్ అని వచ్చింది. మనకి ఫ్యామిన్ ఉన్నప్పుడు వీట్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వీటితో పాటు వచ్చింది. వచ్చిన తర్వాత మనకి చాలా చోట్ల మనకి మీరు వెళ్తుంటే ఊళ్ళల్లో గట్ల మీద వాటి మీద చాలా ఈ సైజులో ఉంటుంది అనమాట. పొలాల గట్ల మీద ఈ సైజులో ఉంటుంది. దానికి కాబట్టి నీళ్లు పోయడం ఏవి చేయడు, దాని తర్వాత గ్రో అవుతుంది, చిన్న చిన్న పువ్వులు ఉంటాయి. అండ్ దట్ ఈస్ ఆస్థమాటిక్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. సో ఇప్పుడు ఒక ప్లాంట్ మెటీరియల్ ఆస్థమాటిక్ అవుతుందా కాదా, ఒక ప్లాంట్ మెటీరియల్ నుంచి డిజాస్టర్స్ ఉంటుందా లేదా అనే అంశాలు చాలా డీటెయిల్డ్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అది స్టడీ చేయకుండా మనం దేన్ని నిర్ధారించడానికి కానీ ఇప్పుడు చెప్పడానికి కానీ సాధ్యం కాదు, సబబు కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే ప్లాంట్ కింగ్డమ్లో అంటే మేము వీ డెవలప్ మెడిసిన్స్, biomolecular medicine. I am the inventor of the biomolecular medicine in the world. Okay. When we developed medicines, biomolecular medicine, we studied most of in the plant material there are some species which are abortifacents. అంటే అబార్షన్ కాజ్ చేస్తాయి. ఇది ఓల్డ్ ట్రైబల్ ప్రాక్టీస్లో ఉండింది. సో ఒక ప్లాంట్ మెటీరియల్ గర్భిణీ స్త్రీకి అబార్షన్ కూడా చేస్తుంది అనేది ఎస్టాబ్లిష్ అయింది, సైంటిఫికల్లీ ఎస్టాబ్లిష్డ్. ఇట్స్ నాట్ ఏదో ఫోక్ సైన్స్లో ఉంది, ఫోక్ సైన్స్లో ఉన్నదాన్ని వీళ్ళు వాడారు చేశారు అని అంటాం ఒకటి. ఫోక్ సైన్స్లో బోల్డ్ అన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఫోక్ సైన్స్, ఫోక్ హ్యాబిట్స్, ట్రైబల్ హ్యాబిట్స్ తీసుకున్నాక దాన్ని సైంటిఫిక్ ఎవాల్యుయేషనే చేయటం జరుగుతుంది. దెర్ ఆర్ బోల్డ్ అన్ని సంస్థలు ఉన్నాయి మన భారతదేశంలో కూడా. ఇప్పుడు మేము తయారు చేసే ప్రతి మెడిసిన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కి పంపిస్తాం ఫర్ ఎవాల్యుయేషన్. సో ప్లాంట్ మెటీరియల్ మొత్తము పౌష్టికమైనది అని చెప్పలేము.
సో మేము ప్లాంట్ మెటీరియల్ నుంచే సెల్ అపాప్టసిస్ని ప్రమోట్ చేయడానికి, సెల్ మైటోసిస్ని ఇన్హిబిట్ చేయడానికి యాంటీ క్యాన్సర్ మెడిసిన్ తయారు చేస్తున్నాం. సో యాంటీ క్యాన్సర్ మెడిసిన్ అంటే ఏంటి, యాంటీబయోటిక్ అంటే ఏంటి, యాంటీ లైఫ్. యాంటీ క్యాన్సర్ మెడిసిన్ అంటే ఏంటి, ఒక సెల్ విస్తృతంగా పెరుగుతున్న సెల్ని చంపడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. చంపడానికంటే నేను విషమే తయారు చేస్తున్నాను కదా. కెమోథెరపీ తీవ్రమైన విషం అయితే సింథటిక్ కెమోథెరపటిక్ డ్రగ్, దానికి తీవ్రమైన విష పదార్థానికి చుట్టుపక్కల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే మా దానికి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండొచ్చు. తీవ్రం కాకపోతే ఇది కూడా విష పదార్థం కాకపోతే హౌ కెన్ ఇట్ కిల్ సెల్ అపాప్టోసిస్ అనగానే చంపటమే, సెల్ని చంపటమే. ఇది ఎక్కడి నుంచి, ప్లాంట్ మెటీరియల్ నుంచే సాధ్యం. అంటే దిస్ మెటీరియల్ విచ్ వి యూజ్ ఈజ్ వెరీ కాస్ట్లీ, టు టెల్ యూ హానెస్ట్లీ, వెరీ కాస్ట్లీ. వరల్డ్లో అన్ని చోట్ల దొరకదు, చాలా రేర్, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే దొరుకుతుంది. అండ్ వి యూజ్ దట్. సో దీస్ ఆర్ ఆల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ థింగ్స్ ఐఎమ్ టాకింగ్. These are all evidence based and we get it evaluated. ఎందుకంటే because we deal with human issues kabatti, before something is consumed by a human being, its toxicity has to be studied, cell toxicity has to be studied, to what extent the toxicity can be withstood by the human being, whether it is beyond the control or less than the కంట్రోల్, విదిన్ ద కంట్రోల్, ఇవన్నీ ఉంటాయి. సో అందుకని అవుట్ రైట్గా ప్రతి ప్లాంట్ మెటీరియల్ కలపతరువు కామధేను అని చెప్పలేము. కానీ ప్లాంట్ మెటీరియల్ ఇప్పుడు అది విష పదార్థం అన్నాం, ఒకటి విషం ఔషధంగా వాడుతున్నాం కదా, అంటే ప్రతి ఏది కూడా ఇందాక చెప్పారు ప్రొఫెసర్ గారు, గ్రీన్ మెటీరియల్ యూ కెనాట్ డిస్కార్డ్. సి ఆయుర్వేదిక్ డాక్టర్స్ వాళ్ళు చెప్తుంటారు, ఆయుర్వేదంలో భూమి మీద పుట్టిన ఏ చెట్టు వేస్ట్ కాదు అని. పర్పస్ మీద యూజ్ అవుతుంది. నేను అనేది ఆ పర్పస్ ఏంటో తెలుసుకుని ఆ పర్పస్ ని వాడుకుంటే, ఆ పర్పస్ కోసం దాన్ని గ్రో చేసి, పర్పస్ కోసం దాన్ని యూటిలైజ్ చేస్తే, ఇప్పుడు ఆయన చెప్పారు రామచంద్ర రెడ్డి గారు, ఇది కార్బన్ డైఆక్సైడ్ కన్జంప్షన్ 22% బ్రహ్మాండంగా ఉంది అని. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ కన్జంప్షన్ కనుక 22%, 25% బ్రహ్మాండంగా ఉంది అన్నప్పుడు, ఇది సముద్రం ఒడ్డున ఉండటం ఎంత మంచిదో, నగరం నడిబొడ్డున ఉండటం కూడా అంతే మంచిది కదా. ఇప్పుడు ఢిల్లీ ఉంది, ఢిల్లీలో భయంకరమైన కాలుష్యము, భయంకరమైన పొల్యూషన్. కార్బన్ డైఆక్సైడ్ కన్జ్యూమ్ చేయడానికి, కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ చేయడానికి, కార్బన్ డైఆక్సైడ్ ప్రెసెన్స్ ఇన్ ద ఎయిర్ రిడ్యూస్ చేయడానికి చర్యలు అవసరం. సో నగరాల్లో మధ్యలో పెట్టొచ్చు కదా, దాదాపుగా చేయొచ్చు కదా. నేను అనేది ఏంటంటే ఈ పరిశోధన కంటిన్యూ చేయాలి. పరిశోధన కంటిన్యూ చేయకుండా మనం ఇది కరెక్ట్ ఇది రాంగ్ అనేది కంక్లూజన్కి రావటం కరెక్ట్ కాదు. పరిశోధన కంప్లీట్ అయింది. వాటర్ గజ్లర్ అన్నారు, వాటర్ గజ్లర్ అవునా కాదా అనే దాని మీద కంప్లీట్ స్టడీ ఏది? గుజరాత్ గవర్నమెంట్ ఇచ్చిన స్టడీ ఉంది, వై ఐ ఆమ్ బ్యానింగ్, బికాస్ ఇట్స్ అ వాటర్ గజ్లర్, ఇట్ హ్యాస్ కన్స్యూమ్డ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్, ఇట్ హ్యాస్ రెడ్యూస్ ద సబ్ సర్ఫేస్ వాటర్ అండ్ ది ఆక్విఫైర్స్ ఇన్ ది ఏరియా వేర్ వీ హ్యావ్ ప్లాంటెడ్ అని గుజరాత్ గవర్నమెంట్ ఇచ్చి వీఆర్ బ్యానింగ్ దిస్ అని చెప్పి అన్నాడు. దాన్ని కౌంటర్ చేసేది కావాలి కదా, రామచంద్ర రెడ్డి గారు అంగీకరించాలి. థీసిస్ యాంటీ థీసిస్ లేకుండా సింథసిస్ కాదు, హైపోథసిస్కి రాలేము. సో వీ హ్యావ్ టు అగ్రీ, వీ హ్యావ్ టు బేసికలీ అగ్రీ టు డిసగ్రీ అండ్ దెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. మీరు చెప్పినట్టు డాక్టర్ గారు చాలా మంది దీని మీద అదే ముఖ్యంగా ప్రస్తావన. ఇది ప్రధానంగా ఎక్కువగా జలాశయాలని ఎక్కువగా వాడేస్తూ ఉన్నది, ఎక్కువగా పీల్చేస్తూ ఉన్నది చెట్టు. అదేవిధంగా కొన్ని నిర్మాణాల్లో పైప్ లైన్స్ కూడా ఎక్కువగా నష్టం వాటిల్లోకి చేస్తుంది అనేది కార్పస్ చెట్టు అనేది ప్రధానంగా వస్తూ ఉంది. మీరు చెప్పినట్టుగానే ఎక్కువగా దాని గురించి డిస్కస్ చేద్దామండి. లక్ష్మణ్ రెడ్డి గారు లక్ష్మణ్ రెడ్డి గారు అనేది వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఇండియన్ హార్టికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ IHR అనే బెంగళూరులో ఒక అతను దీని మీద స్టడీస్ చేస్తూ కూడా చనిపోయాడు బికాస్ ఆఫ్ దట్ పాలన్ అలర్జీ. అప్పటి నుంచి దాని మీద స్టడీ చేశారు, మాలిక్యులర్ బయాలజీ ఆఫ్ పాలన్ స్టడీ చేశారు. దీంట్లో అలర్జిన్స్ అనే పదార్థాలు ఉన్నాయని ఎక్స్ట్రాక్ట్ చేశారు కూడా. ఇట్ ఈస్ ప్రూవ్డ్.
ఇప్పుడు దాంట్లో క్వశ్చన్ లేదు. ఇప్పుడు పార్థీనియం, ఆస్తమా, అది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయా రాదనే క్వశ్చన్ లేదు. డెఫినెట్ గా వస్తాయి పార్థీనియంతో. అందుకే ప్రతి హాస్టల్స్, యూనివర్సిటీ హాస్టల్స్ కూడా ఎక్కడ పార్థీనియం ఉండకూడదు అని చెప్పేసి మనం క్లియర్ చేస్తూ ఉంటాం. అది ప్రూవ్డ్ కేసు. అది ఇంట్లో ఈ కోనోకార్పస్ లో అలాంటి స్టడీ లేనే లేదు. ఎక్కడో ఒకసారి పాలన్ అలర్జీ ఉందని చెప్పేసి దేర్ ఆర్ 50 డిఫరెంట్ ప్లాంట్స్, దాంట్లో నుంచి పాలన్ వచ్చి ఉండొచ్చు కదా అంటాను నేను. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్. ఇది స్టడీ ఎస్టాబ్లిష్ కావాలంటే ఒక ప్లాంట్ ఉంది కాబట్టి, ఒక ప్లాంట్ లో అలా జరిగింది కాబట్టి ఈ ప్లాంట్ మీద ఎవరన్నా అభియోగం మోపితే పరిశీలించడానికి, పరిశోధన చేయడానికి అవకాశం ఉంది, చెయ్యాలి అని అంటున్నాను. పరిశోధన అంటే చేస్తూ స్టడీ చేయొచ్చు దీని మీద. అది చేయలేదు. డాక్టర్ గారు కూడా అదే అన్నారు రామచంద్ర రెడ్డి. దాని మీద పరిశోధన చేసి దానికంటే ఎగ్జాక్ట్లీ ప్రూఫ్ చూపించి మాట్లాడితే అది ఒక శాస్త్రపరంగా, సాంకేతికంగా ఆధారం ఉండిద్ది అంటున్నారు. మాట్లాడదాం. లక్ష్మణ్ రెడ్డి గారు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్. ఓకే లక్ష్మణ్ రెడ్డి గారు ఛాన్స్ వెయిటింగ్ లో ఉన్నారు. అయితే మాట్లాడితే మళ్ళీ వస్తాను రామచంద్ర రెడ్డి. లక్ష్మణ్ రెడ్డి గారు, ఒక జనజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా మీరు చాలా వరకు ఈ ఏదైతే ఉందో కోనోకార్పస్ మీద పోరాడుతున్నారు. ఇప్పటికే కోర్టుకు వెళ్ళారు. ఇప్పటి వరకు మాట్లాడారు శాస్త్రవేత్తలు, డాక్టర్ గారు, పర్యావరణవేత్తలు ఎవరు కూడా ఈ చెట్టు మీద నెగిటివ్ కాదు, నెగిటివ్ మాట్లాడలేదు, దీనికంటే శాస్త్రంగా ఆధారం లేకుండా మనం మాట్లాడదు అంటున్నారు. మీరు అదే అంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీని యుద్ధ ప్రాతిపదికన వెంటనే తీసేయాలంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇది చాలా ఊపందుకుంది. దీన్ని ఏమంటారు లక్ష్మణ్ రెడ్డి, మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో గత 2-3 సంవత్సరాల నుంచి 10 రూపాయల నాణ్యం ఎవరు మార్కెట్ లో తీసుకోవట్లేదు. రిజర్వ్ బ్యాంక్ పదే చెప్తా ఉంది ఆ నాణ్యం అది అధికారికంగా విడుదల చేసింది, తీసుకోండి, ఉపయోగించండి. సోషల్ మీడియాలో, వాట్సాప్ లో విపరీతంగా ప్రచారం జరిగి 10 రూపాయల నాణ్యం పనికిరాదు, ఇది ఎవరు తీసుకోరు, ఇది అధికారికంగా లేదు, మీరు తీసుకోవద్దని చెప్పడం ద్వారా ఏ తీసుకోవాలన్నా ఈరోజు 10 రూపాయల నాణ్యం తీసుకోవడం. అదేవిధంగా 2-3 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఈ విపరీతంగా బాగా పెరుగుతూ అందరిని ఆకర్షిస్తూ చాలా సుందరంగా రకరకాలుగా అభివృద్ధి చెందిన ఈ మొక్క మీద అది కావచ్చు, లేకపోతే కారణాలు నాకు అర్థం కావట్లేదు, కానీ విపరీతం ప్రచారం. నేను గుంటూరులో ఉంటాను. గుంటూరు డివైడర్స్ అన్నింటిలో ఈ మొక్క వేశారు. అది 2-3 అడుగులు ఉన్న డివైడర్ మధ్య ఈ మొక్క వేస్తే ఆ మొక్కని గొడుగుల ఆకారంలో, రకరకాల ఆకారంలో సుందరంగా మార్చారు. డివైడర్లో కింద భూగర్భంలో ఎంత నీళ్లు ఉంటాయండి? అది ఉంటుంది, సిమెంట్ తో ఉంటుంది. అయినా విపరీతంగా బ్రహ్మాండంగా పెరిగి పెద్ద అవుతా ఉంది. 3 అడుగులున్న ఆ డివైడర్ లో ఒక్క డివైడర్ కూడా కొంచెం క్రాక్ ఇవ్వరా, పైప్ లైన్ నుంచి పడగొట్టుద్ది, లేకపోతే కాంపౌండ్ వాళ్ళని పగలగొట్టుద్ది అనుకుంటే ఈ 6-7 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న కొన్ని అనేక కిలోమీటర్లో ఉంది ఈ డివైడర్. ఏ ఒక్క కూడా చిన్న క్రాక్ కూడా ఇవ్వలేదు. ఈ చెట్టు మీద పెట్టవాలని, ఈ చెట్టు పూర్తిగా ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉంటుందని, ఇలాంటి విపరీతంగా చేయటం వలన అక్కడ దీనికి చాలా బలమైన వేరు వ్యవస్థ ఉందంటూ కూడా ప్రచారం ఉంది. ఇది చాలా బలమైన వేరు వ్యవస్థ కాబట్టి ఇది పైప్ లైన్ డిస్టర్బ్ చేస్తా ఉన్నది, భూగర్భ జలాల్ని బాగా పీలుస్తా ఉన్నది అనేటువంటి టాపిక్ కూడా నడుస్తా ఉంది. గుంటూరు నగరంలో చూడండి, గుంటూరు నగరంలో రోడ్ల మధ్య డివైడర్ లో 6 సంవత్సరాలు వేస్తున్నారు, కానీ ఒక్క డివైడర్ కూడా చిన్న క్రాక్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడున్న టౌన్ ప్లాంట్ మేనేజర్ కూడా చాలా స్పష్టంగా చెప్తాడు, చాలా బాగా ఉపయోగం ఉందని మాత్రం ఎంతో అందంగా. ఇంకా రకరకాల విషయ ప్రచారంతో భయాన్ని క్రియేట్ చేశారు. మౌత్ ప్రచారం విపరీతంగా జరిగింది. మేము అందుకనే హైకోర్టుని ఆశ్రయించాం. రేపు ఉదయం హైకోర్టులో విచారణకు వస్తుంది. మేము హైకోర్టు కోరిక ముందు జాతీయ స్థాయిలో ఉన్న సైంటిస్టులతో ఒక కమిటీ వేసి అన్ని విషయాల్లో నిర్ధారణ చేయించండి, సైంటిఫిక్ గా ప్రూవ్ చేయండి. ఇది కార్బన్ డైఆక్సైడ్ తీసుకోదు, ఆక్సిజన్ మాత్రమే తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉంటుంది. ఇది ప్రపంచంలో ఎక్కడ ఏ మొక్క చేసే పని కాదు, కానీ ఆ ప్రకారం జరుగుతాం. అంటే మొత్తం భూగర్భంలో ఉన్న నీటిని అంతా నింపేసుకుంటుంది. వాస్తవంగా భూగర్భంలో నీరు లేని దుబాయ్ లాంటి చోట్ల అనేక ఉష్ణ మండలాల్లో ఈ మొక్క పెరిగి పెద్ద అవుతాం. కానీ అలాంటి పరిస్థితుల్లో తక్కువ నీరు తీసుకొని నీరు లేని చోట పెరుగుతున్న మొక్కని ఇది విపరీతమైన నీరు తీసుకుంటుంది. సౌరమతి నదంతా ఈ మొక్కల వల్లే అది ఎండిపోయిందని ప్రచారం చేయడం అనేది చాలా దుర్మార్గం.
అవును లక్ష్మణ్ రెడ్డి మాట్లాడు దాని మీద, ఎందుకంటే వేలవెరిలాగా మిగతా దేశాలు ఏదైతే ఈ కోనోకార్పస్ ని మిగతా అవును లక్ష్మణ్ రెడ్డి గారు మాట్లాడదాం లక్ష్మణ్ రెడ్డి, ఎందుకంటే మిగతా దేశాల్లో మీరు చెప్పినట్టుగానే ఎక్కడైతే జలాలు తక్కువ ఉన్నటువంటి ఎడారి ప్రాంతాల్లోనే బాగా వంపుగా పెరుగుతున్నటువంటి ఈ చెట్లని వాటర్ అవసరం అంటూ కూడా దీని మీద రూమర్ ఉంది. అదేవిధంగా ఈ ప్రధానంగా ఈ చెట్లని ఎవరో చెప్పారు, ఏదో దేశాలు చెప్పేసి వాళ్ళు వద్దన్నారు, దీనికి ఆరోగ్యాన్ని హానికరం అన్నారని చెప్పి వేలమెర్రిగా అందరూ ఒకేసారి చెట్లు నరకేయడం అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా దాని గురించి పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మాట్లాడుతున్నారు దాని మీద బయపరెడ్డి గారు. ఈ ఏదైతే కోనోకార్పస్ మీద ఇంకొక వివాదం కూడా చెలరేగుతా ఉంది. ఇదైతే శీతాకాలంలో దాదాపు 100 మీటర్ల వరకు ఒక నీచమైనటువంటి కంపు కొడతా ఉంది ఈ చెట్ల వల్ల. ఎక్కువ శీతాకాలంలో ఆ వాసన భరించలేని విధంగా ఉంటాయి అన్నట్టు కూడా కోనోకార్పస్ మీద వివాదం నడుస్తుంది. ఇది నిజమేనా? ఎంతవరకు వాస్తవం శీతాకాలంలో అటువంటి పరిస్థితులు మనం ఫేస్ చేసామా ఏమంటారు? మీకు ఒక జస్ట్ ఎగ్జాంపుల్ అండి, బెంగళూరులో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. సంవత్సరానికి 10 లక్షలు 12 లక్షలు ఫీజు తీసుకుంటారు. అక్కడ ప్రతి స్కూల్లో ఈ చెట్లే పెంచారు, కోనోకార్పస్ దట్టంగా పెంచారు. ఏ పిల్లవాడికి గాని ఏ అమ్మాయికి కూడా ఎలర్జీ వచ్చినట్టుగా గానీ ఆరోగ్య సమస్యలు వచ్చినట్టు గానీ బెంగళూరులో ఎక్కడా లేదండి. నేను బెంగళూరులోనే ఉంటాను. అట్లాగే ఇది చాలా చోట్ల హాస్పిటల్స్ లో పెంచారు. మరి హాస్పిటల్స్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? ఎక్కడైనా హాస్పిటల్లో వచ్చిందా? ఇరాన్ లో ఒక రిపోర్ట్ వచ్చిందండి. ఇరాన్ లో ఒక రిపోర్ట్ ఏంటంటే ఆయన 20 సంవత్సరాలు ఇంట్లో పెంచాడంట. 20 సంవత్సరాలకి ఏమీ సమస్య రాలేదంట. సడన్ గా ఒకసారి వింటర్ లో డస్ట్ అవన్నీ ఆ చెట్టు మీద ఏంటంటే చలి బాగా చలి ఉంటుంది కానీ మనలా కాకుండా ఆ వింటర్ లో ఆయన చలికి ఏదో ప్రాబ్లం ఫీవర్ వచ్చిందంట అని ఒక రిపోర్ట్ వచ్చింది. అట్లాంటిది ఎక్కడో జరగవచ్చు. ఇప్పుడు ఎలర్జీ ఉందండి, ఎలర్జీ బొప్పాయికి ఎలర్జీ వచ్చే వాళ్ళు ఉన్నారు, టొమాటోకి ఎలర్జీ వస్తాయి, సీ ఫుడ్ కి ఎలర్జీ వస్తుంది. ఎలర్జీ ఈ చెట్టు నుంచి వచ్చిందంటే డైరెక్ట్ రిలేషన్షిప్. ఒక ఎపిసోడ్ దాని పోలన్ వచ్చినప్పుడు ఎలర్జీ పెరిగిందా అనేది ఒక స్టడీ ఉండాలి. ఏ స్టడీ లేకుండా కేవలం ఇది ఊహాజనితంగా క్రియేట్ చేసి ఇప్పుడు పక్షులు వాలవన్నారండి. ఒక్కసారి సింపుల్ గా ఎవరైనా దీనికి బోటనీ అక్కర్లేదు, చదువుకున్న వాళ్ళకి అక్కర్లా. బజార్కి బయటికి వెళ్ళి ఎన్ని చెట్ల మీద ఎన్ని పక్షిగూళ్ళు ఉన్నాయి అని ఒక్కసారి అబ్జర్వ్ చేసి మిగతా చెట్ల మీద పక్షిగూళ్ళు ఉండి దీని మీద లేకపోతే అర్థం ఉంది. దీంట్లో ఒక్కసారి మీరు కారులో వెళ్తూ చూస్తే పక్షిగూళ్ళు కనిపించవు. కానీ నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లోను రేణిగుంట ఎయిర్పోర్ట్ దగ్గర కారు దిగి చెట్ల దగ్గరికి వెళ్ళి చూస్తే చెట్ల లోపల చిన్న చిన్న పక్షులు చిన్న గుడ్లు పెట్టుకొని అక్కడ ఉంటాయి. ఎందుకంటే వాటి గుడ్లు తినేవి లేకపోతే వాటి పిల్లలను తినే పక్షులు అక్కడికి రాలేవు. అందుకని సేఫ్ గా లోపల గుడ్లు పెట్టి చిన్న పక్షులు చాలా చోట్ల బ్రతుకుతున్నాయి. మనం రోడ్డు మీద కారులో వెళ్తూ ఏదో కాకి గూడో లేకపోతే ఇంకో పెద్ద గూడు కోసం దొరికితే గూడు ఏమి దొరకదు. మనం అట్లాగే ఈ నీటిని తాగేస్తుంది. నీటిని చెట్టుకున్న ఒక ముఖ్య ఉద్దేశం, ప్రతి చెట్టు కూడా అండి ఆక్సిజన్ ఎట్లా రిలీజ్ చేస్తుందో వాటికు మనము బాడీలో టెంపరేచర్ కంట్రోల్ చేస్తాం, ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసే మెకానిజం మనకుంది. అట్లాగే ప్రతి చెట్టు కూడా వాటర్ ను తీసుకొని వాటర్ రెగ్యులేషన్ ఎంత అవసరం ఉందో అంతవరకు ఉంచుకొని మిగతాది గాలిలోకి పంపిస్తుంది. వాటర్ లేకపోతే ఆ పత్రరంధ్రాన్ని మూసేసి గాలిని బయటికి పోకుండా దాన్ని కంట్రోల్ చేసే మెకానిజం ఉంది. ప్రతి చెట్టుకు కూడా ఒక పర్పస్ ఉంది, దీనికి కూడా ఒక పర్పస్ ఉంది. ఎక్కడ పెంచాలో అక్కడ పెంచవచ్చు. నిజంగా ఒకవేళ సైంటిఫిక్ స్టడీ చేసి పోలన్ ఉంది, పోలన్ నుంచి ఎలర్జీ వస్తుందంటే హాస్పిటల్లో పెంచకండి, స్కూల్స్ లో పెంచకండి. పోలన్ రాకముందే దాన్ని ప్రూన్ చేసేస్తే కట్ చేస్తే పోలన్ రాదు. ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంది. ఇక్కడ ఏ సమస్య ఉందో చెప్పమానండి, దానికి సొల్యూషన్ చెప్తాము. చెప్పలేకపోతే మేము ఏది చేసినా యాక్సెప్ట్ చేస్తామండి. ఓకే బైపరెడ్డి గారు, ఓకేనండి. దాన్ని మీరు చెప్పిన వాల్యుబుల్ పాయింట్సే వాస్తవం. దాని నుంచి నష్టాలు ఉన్నప్పుడు సుందర్ గారు ఇప్పుడు దాకా విన్నారు కదా, ప్రధానంగా ఆంధ్ర రాష్ట్ర ఏదైతే ఉందో యుద్ధ ప్రాతిపదికన తీసుకుంది. ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత దీన్ని బాగా సీరియస్గా తీసుకున్నారు అంటూ ఆంధ్ర రాష్ట్రంలో బాగా నడుస్తూ ఉంది. ఫైనల్గా చెప్పండి, తెలంగాణలో కూడా జిహెచ్ఎంసీ కానివ్వండి, ఇటు ప్రభుత్వ సంబంధించిన నర్సరీల్లో కానివ్వండి, ఇప్పటికే దానికి సంబంధించిన నోటీసులు జారీ చేశారు. ఈ కోనోకార్పస్ వృక్షాలను మాత్రం పెంచవద్దు,
ఈ పాటికి పెంచిన ఉంటే నరకేండి అన్నారు. 2 సంవత్సరాలుగా బాగా ఉంపుగా పెరిగినాయి ఆ చెట్లని. ఇక్కడ తెలంగాణలో కూడా ఇదే వివాదం చెల్లుతుంది. తెలంగాణ భయంకరంగా అసలే వాతావరణ కాలుష్యం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మళ్ళీ తెలంగాణలో ఇప్పుడిప్పుడే కొంచెం వాతావరణం సెట్ అవుతుంది అనుకున్న టైంలో మళ్ళీ ఈ చెట్లు నరకటం మొదలుపెట్టారు. జిహెచ్ఎంసీ కానివ్వండి, ఇటుపక్క ప్రభుత్వ నర్సరీలు కానివ్వండి. దీన్ని ఎలా చూడాలి, ఏమంటారు? ఇందాక చెప్పినట్టు పొల్యూషన్ పెరుగుతుంది, ఇది వాస్తవం. రానున్న కాలంలో ఇంకా పెరుగుతుంది, ఇంకా వాస్తవం. తర్వాత పొల్యూషన్ తోటే గాలిలో మనకి మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఆక్సిజన్, ఎన్నో రకాల మెటీరియల్స్ ఉన్నాయి. టాక్సిక్ గ్యాసెస్ అని కూడా అంటున్నాం మనం ఎయిర్ లో. ఇదంతా కూడా డ్యూ టు మనకి వాడే పెట్రోలియం ప్రొడక్ట్స్ వల్ల వస్తుంది. సో వీటన్నిటిని మన గాలిలో ఉద్గారాలన్నింటినీ వదిలేస్తా ఉన్నాం. దాంతో పాటు బయాలజీలో మొక్కలు పెంచాలి. మొక్కలు పెంచడం అనేది ప్రతి మానవుడికి హక్కు. అది పూర్వం అయితే ఎవరికి వాడికే ఒక చిన్న ఇంట్లోనే ఒక పెరటి అనే ఒక చిన్న ప్లేస్ ఉండేది. దాంట్లో ఏదో ఒక కూరగాయలు వంటకు పనికి వచ్చేవి, వాడి అవసరానికి ఏ పనికి వచ్చి పెంచుకునేవాడు. ఇప్పుడు ప్రస్తుతం పెరిగిన రియల్ ఎస్టేట్ కాంపిటీషన్ తోటి అవన్నీ కూడా అటకెక్కేసింది. ఇంకా పోతే ఇక మిగిలింది ఏంటంటే పబ్లిక్ ప్లేసుల్లో మనకి ఏదో అక్కడవుతాడో వృక్ష రక్షిత అనే కాన్సెప్ట్ లో కొన్ని వృక్షాలను మనం పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో ఈ పెంచిన వాటిల్లో వచ్చే వాటిల్లో మంచి ఏంటి, చెడు ఏంటి అనేది మన ప్రభుత్వం నుంచి జరిగేటప్పుడు, పర్యావరణ శాఖ నుంచి జరిగేటప్పుడు దానికి ఒక వాల్యూ అయితే ఉంటుంది. ఒక వ్యక్తి అనేది దాంట్లో లక్ష్యం ఉంది అంటే దానికి గ్రోయింగ్ తగ్గట్టు అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది. టు మాస్ టు వాల్యుయేషన్, ఇవన్నీ ఒకదానికి మన కన్వర్షన్ కనుక తీసుకున్నట్లయితే కన్వర్షన్ చార్ట్, ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగేటప్పుడు కానీ, ఆక్సిజన్ రిలీజ్ చేసేటప్పుడు కానీ ప్రధానికి గ్రోయింగ్ చార్ట్ అనేది ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ లేదా కార్బన్ అబ్జార్ప్షన్ వాల్యూ ఉంది. కార్బన్ అబ్జార్ప్షన్ అనేది దట్ ఈస్ గుడ్ ఫర్ నేచర్ 100%. కానీ ఇంత ఎదుగుదల వచ్చిన మొక్కని ఇప్పుడు దాకా దీని మీద సరైన అంటే మనకి ఇంతకాలం జరుగుతుందంటే రూమ్ లో జరిగే రీసెర్చ్ వేరు, ల్యాబ్ లో జరిగే రీసెర్చ్ వేరు, అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో పర్యావరణంలో జరిగే రీసెర్చ్. దీంట్లో ప్రజలు వాళ్ళు అనేక రకాలుగా ప్రభావశీలు అవుతారు. అంటే ఇది ఉండటం వల్లే నాకు ఇది జరగడం వల్లే వాళ్ళు ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువైపోయారు మేధావులు. సో కానీ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే పర్యావరణానికి హానికరమా మంచిది అనేది ఒక క్లినికల్ డయాగ్నోస్ రీసెర్చ్ అనేది పర్టికులర్ గా జరగాలి. అవును సుందర్ గారు, మీరు చెప్పినట్టుగానే 2015 ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వృక్షో రక్షితని తీసుకుని యుద్ధ ప్రాతిపదికన తీసుకుని అప్పటి నుంచి 2015 నుంచి తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నటువంటి వృక్షో రక్షితని ఇప్పుడు 2015 తర్వాత బాగా పెరిగిన చెట్లని ఈ వివాదం ఎవరో చెప్పారు, ఏదో దేశంలో చెప్పారు అన్నటువంటి శాస్త్రీయ ఆధారం లేకుండానే ఈ విధంగా కోనోకార్పస్ చెట్లను నరకటం అనేది కూడా అది మంచిది కాదు అంటూ కూడా శాస్త్రులు చెప్తా ఉన్నారు. దాని నుంచి మాట్లాడదామండి, సమయం లేదు. రామచంద్ర రెడ్డి గారు, ఫైనల్గా చెప్పండి, దాదాపుగా సరే ఏదైతే దీన్ని ఎక్కువ భూగర్భ జలాలు పీలుస్తున్నాయి ఇవన్నీ అంటా ఉన్నారు. సరే ఇదంతా ఒక సైంటిఫిక్ ఆర్డర్ అయితే హెల్త్ ఇష్యూస్కి వచ్చేటప్పటికి ఎవరైతే గర్భిణీలు ఉన్నారో ఈ చెట్టు కింద నుంచి ఉండే 10 నిమిషాల తర్వాత గర్భస్రావమైనటువంటి సందర్భాలు ఉన్నాయంటూ కూడా రూమర్ తీసుకొస్తున్నారు. అదేవిధంగా చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయంటూ రూమర్ తీసుకొస్తున్నారు ఈ చెట్టు మీద. అదేవిధంగా శీతాకాలంలో భయంకరమైన వాసన వచ్చింది ఈ చెట్ల గురించి చెప్తా ఉన్నారు. ఫైనల్గా చాలా షార్ట్ కట్లో చెప్పండి, సమయం లేదు. రామచంద్ర రెడ్డి ఏమంటారు మీరు? ఒక్క ఎవిడెన్స్ కూడా ఇట్ ఈస్ నాట్ ప్రూవ్డ్ అండి. ఇప్పుడు ఏదో జరిగిందని చెప్పేసి ఒక్క ఇన్సిడెంట్స్ తీసుకొని కోనోకార్పస్ నరికేమంటాం మాత్రం అన్యాయం. ఇది నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏమంటే అన్లెస్ వీ హ్యావ్ 100% క్లినికల్ ఎవిడెన్సెస్ హాస్పిటల్స్ లో కానీ స్కూల్స్ లో కానీ వీటి వల్ల వచ్చిందని చెప్పేసి ప్రూవ్ చేయాలి. ఇప్పుడు భయప్రెడ్డి గారు చెప్తున్నారు స్కూల్స్ లో విపరీతంగా పెంచుతున్నారు. మీకు ఒకే ఎగ్జాంపుల్ మా స్టూడెంట్ దగ్గర కూడా కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు కార్బన్ డైఆక్సైడ్ మీద మేము చేసిన ఎక్స్పెరిమెంట్ నా స్టూడెంట్ మదన్ శేఖర్ అని, హీఈస్ ఇన్ గీతం యూనివర్సిటీ నౌ, హీఈస్ అసోసియేట్ ప్రొఫెసర్. నేను ఇక్కడ రాకముందు అతను కాంటాక్ట్ చేస్తే అతను ఏమంటాడు, సార్ మా యూనివర్సిటీలో విపరీతంగా వేస్తున్నాం కోనోకార్పస్ చెట్టు, ఒక్క కేస్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ ఆస్తమా కానీ స్టూడెంట్స్ కానీ రిపోర్ట్ కానీ ఇంతవరకు లేదని చెప్తున్నాడు అతను. రైట్ రైట్ థ్యాంక్ యూ రామచంద్ర రెడ్డి గారు. సమయం లేదు, మళ్ళీ దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, మీరు చెప్పినట్టుగా సైన్స్గా ఎటువంటి ఆధారాలు లేవండి. అదేవిధంగా డాక్టర్ కృష్ణప్రసాద్ గారు, ఫైనల్గా చెప్పండి, వాస్తవంగా ఈ హెల్త్ ఇష్యూస్ సంబంధించి సీరియస్గా తీసుకునే అంతటువంటి ప్రభావం ఉందంటారా ఈ కోనోకార్పస్లో? ఇప్పుడు క్రోనోకార్పస్ మీద సైంటిఫిక్ డేటా తీసుకుని సైంటిఫిక్ స్టడీ జరగకుండా మనము మాట్లాడటం కరెక్ట్ కాదు. కానీ చెట్ల వల్ల ఆస్తమా వస్తుంది, ఇవన్నీ జరుగుతాయనే అంశం మన చర్చా వేదికలో పాల్గొన్నవారు ప్రొఫెసర్ రామచంద్ర రెడ్డి గారు అంగీకరించారు.
ఇది హిస్టారికల్ ఫ్యాక్ట్. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు ఉండవచ్చు, లేదు అని అనడానికి వీల్లేదు. అండ్ ఒక రాష్ట్ర ప్రభుత్వం తను ప్లాంటేషన్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇది వాటర్ గజ్లర్ కాబట్టి నేను కొట్టేస్తున్నాను అని బ్యాన్ చేసింది అంటే, ఇది కాక ఇంకేమన్నా ఎకనామిక్ రీజన్స్ ఉన్నాయా, ఇంకేమన్నా పొలిటికల్ రీజన్స్ ఉన్నాయా కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. నాన్ లోకల్ అనేటువంటి కూడా ఒక బాగా ప్రభావితం అవుతుంది ఈ వార్త. అంటే ఖచ్చితంగా ఇది మన చెట్టు కాదు, ఇది నాన్ లోకల్, ఎక్కడ అమెరికాలో పుట్టింది అని అరబులో పెంచుతారని, కాబట్టి మన వాతావరణం అనుకూలం కాదంటూ కూడా ఇది ఆఫ్రికన్ హ్యాబిటేషన్ నుంచి వచ్చింది. ఓకే. సో అది ఎట్లాగో ఉంటుంది. మ్యాంగ్రూవ్స్ మన మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి కాకినాడ ఈ కోస్ట్లో, తర్వాత మచిలీపట్నం కోస్ట్లో మన మ్యాంగ్రూవ్స్ కూడా చాలా ఉన్నాయి. బోల్డ్ అన్ని చెట్లు ఉన్నాయి. ఆ చెట్లలో పక్షులు అన్నీ కూడా సేద తీరుతుంటాయి. ఆ మ్యాంగ్రూవ్స్ వల్లే మనకి సీ వాటర్ నుంచి బోల్డ్ అంత పొల్యూషన్ ఇవన్నీ కంట్రోల్ అవుతూ ఉంటాయి. సో మ్యాంగ్రూవ్స్ ఎట్ ద సీ కోస్ట్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్. అది చేయలేదనుకోండి, కోస్టల్ లైఫ్లో బతికేవాళ్ళు ఎవరైతే ఉంటారో, తీవ్ర ప్రాంతాల్లో బతికేవాళ్ళు, వాళ్ళ జీవన పరిమాణాల్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి మ్యాంగ్రూవ్స్ అనేది అవసరం. మ్యాంగ్రూవ్స్ని మనం కొట్టేయలేం. కానీ ఈ ప్లాంటేషను ఒక రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేసిందంటే కనీసం ఎందుకు చేసింది అని తతిమా రాష్ట్ర ప్రభుత్వాలు పరిశోధన జరిపి ఇది పరిశోధన రిజల్ట్ అని కొట్టివేస్తే నష్టమేం లేదండి. మనకు అవసరం. ఎందుకంటే మిగతా ప్రాంతాల్లో ఎక్కడో వేరే దేశంలో ఉన్నటువంటి ఈ చెట్టు మన వాతావరణానికి, మన భారతదేశ వాతావరణానికి అనుకూలం కాదంటున్నారు. కానీ ఎంతవరకు వాస్తవం అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆవకాడో ఉంది, డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా విదేశాల నుంచి ఇక్కడ పండేవి, మళ్ళీ ఇక్కడ వాతావరణం పండుతున్నాయి, మనం తింటున్న ఆరోగ్యాన్ని అంటున్నాం. కాబట్టి ఒక్కొక్క చెట్టు మీద ఒక్కొక్క అభిప్రాయం చెప్పడం కరెక్ట్ కాదు. మీరు చెప్పినట్టుగానే అది మంచైనా చెడైనా, విషయమైనా మంచిదైనా, ప్రతిదీ ప్రకృతి నుంచి వచ్చిన పచ్చని చెట్టు మానవులకు ఉపయోగపడే చెట్లే. ఇది ఈనాటి డిబేట్. మనతో పాటు డిబేట్లో పాల్గొన్నందుకు ప్రొఫెసర్ ఏ రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా డాక్టర్ మోటూరి కృష్ణప్రసాద్ గారికి, ప్రొఫెసర్ కే బయ్యప్రెడ్డి గారికి, వల్లవరెడ్డి లక్ష్మణరెడ్డి గారికి, ప్రొఫెసర్ సుందరం గారికి ధన్యవాదాలండి. ఓకే. ఇది ఏదేమైనప్పటికీ కోనోకార్పస్ ఈ చెట్టు అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన ఆంధ్ర రాష్ట్రంలో దీని మీద యుద్ధ ప్రాతిపదికన కోనోకార్పస్ ఎక్కడ కనబడ్డా సరైన అవగాహన లేక ఇటు పల్లెటూరులో కానీ, అర్బన్ కానివ్వండి, రూరల్గా అన్ని ఏరియాల్లో ఈ చెట్ల నరికివేత ప్రారంభించారు. కాబట్టి శాస్త్రీయంగా ఆధారం లేకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు. ఇటు జన విజ్ఞాన వేదిక కూడా ఈ పార్టీకి కోర్టు మెట్లెక్కింది. కాబట్టి ఏం జరిగింది చూద్దాం. కోనోకార్పస్ మీద అవగాహన అనేది రియాలిటీగా కావాలని కోరుకుంటూ ఇది ఈనాటి మిడ్ డిబేట్. రేపటి మిడ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి స్వతంత్ర టీవీ.